నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పవన్ కళ్యాణ్ ఆ పేరు ఒక ప్రభంజనం. అది ఎప్పుడు ఎక్కడ ఎలా టచ్ చేసినా ఆ సునామీని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఇది అందరికీ తెలిసిందే. అందులోనూ పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్కి అవినాభావ సంబంధం. ఎందుకంటే రాజకీయాల్లోకి రాకముందు నుండి ఆయన సినిమాలోకి ఎంటర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి ఆయన అంటే రాజకీయాలకు దీనికి ఎలాంటి సంబంధము లేదు. అసలు ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తారని కూడా ఆయనే అనుకుని ఉండకపోవచ్చు. ఆయన సినీ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుండే ప్రతి విషయానికి సంబంధించి ఆయనే స్వయంగా ఎంత కేర్ తీసుకున్నారంటూ పలు సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో ఆయన గురువు కూడా అనేక సందర్భాల్లో అసలు తను చిరంజీవి తమ్ముడు అని తెలియకుండానే నా దగ్గరకు వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇతను చిరంజీవి తమ్ముడు అని తెలిసిందంటే ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు ఏంటి ఇతను అనేసరి ఆశ్చర్యపోయిన సందర్భాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాము అని అంటే, ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు రావడంతో ఏంటి ఇది టైగర్ ఆఫ్ మార్షల్ అవార్డ్స్ ఏంటి ఇప్పుడు రావడం ఏంటి అంటూ ఒక రకమైన చర్చను తెరమీద తీసుకురావడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చరిత్రకారుడు చిల్లగట్టు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం తీసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. నిజంగా ఏంటంటే నాకు తెలిసి తమ్ముడు సినిమాలో అనుకుంటాను ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న దాన్ని ఎంత బాగా దాంట్లో చూపించారు. ఆయన ఎంత ప్రాణం పెట్టాడు అంటే ఇప్పటికిప్పుడు ఆయనకు వచ్చిందేం కాదు. ఆయన ఇప్పుడిప్పుడు ఏదో కర్రలు అవి తిప్పేసి తెర మీదకి వస్తే మార్షల్ ఆర్ట్ టైగర్ అన్న అవార్డు ఆయనకైతే వచ్చింది కాదు. బట్ ఏంటి ఆయనకు రావడంతో ఎందుకు ఇంత చర్చను తెర మీద తీసుకొస్తున్నారు అంటే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రారంభ చిత్రం ఏదైతే ఉందో 1996లోనే ఆ సినిమాలోనే ఆయన విన్యాసాలు చేశారు. కారు 21 కార్ల 30 కార్ల సమయం బండరాళ్ళు పగలగొట్టించుకోవడం, చేతులు వచ్చేసి ఆ కారు టైర్ చక్రాల కింద పెట్టడం, ఆ విన్యాసాలు సినిమాలో చేసిన తర్వాత మీరు సినిమా చూస్తే సినిమాలో అవి చేసే ముందు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చేసేటువంటి విన్యాసాలు అని చెప్పి టైటిల్ కూడా వేస్తారు. అయితే ఆ సినిమా అప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా పరిశ్రమలో సహజం కదా, విమర్శలు వెల్లువెత్తి అదంతా డూపు, అవన్నీ కాదు, ఆయన చేయలేదు, ఇట్లాంటి విమర్శలన్నీ కొన్ని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, షికారు చేసాయి. చేసేది వెంటనే అది చిరంజీవి గారి దాకా దృష్టికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అది వెంటనే ఇది నేను యథాతథంగా నిజంగా పబ్లిక్ని ఫేస్ చేస్తూ చేస్తాను నేను ఇవి అని చెప్పారు. చెప్తే వెంటనే అల్లు అరవింద్ గారు ఆ సినిమా నిర్మాత కదా, ఆయనే హరిహర కళాభవన్లో ఈ విన్యాసాలు మొత్తం ఏర్పాటు చేశారు. పుకార్లు రావడము, దాన్ని వెంటనే నిరూపించుకోవడము, నోర్లను అంటే కేవలం ఈ మధ్యలో కాదనే మొదటి సినిమా నుండి ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. హెచ్జే దొర గారు డీజీపీగా ఉన్నారు అనుకుంటాను. హెచ్జే దొర గారు లేకపోతే సిటీ పోలీస్ కమిషనర్ గాను ఉన్నారు. హెచ్జే దొర గారు ఒక ముఖ్య అతిథి, రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ సినిమా ప్రముఖులను కూడా పిలిచారు. అప్పుడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎందరుంటే అందరినీ పిలిచారు. పిలిచి ఆండాయస్ హరిహర కళాభవన్ స్టేజ్ మీద ఆయన ఈ బండరాళ్ళని ఛాతి మీద పెట్టుకుని నిజంగా పగలగొట్టించుకోవటం, తర్వాత వచ్చేసి బయట హరిహర కళాభవన్ ఏదైతే ఆ వెలుపల ఆ ప్లేస్ ఉందో అక్కడ ఈ కారు చక్రాల కింద తన చేతులను పెట్టి అవన్నీ ఆ విన్యాసాలన్నీ చేశారు. చేసి ఆ రోజు అప్పటి వరకు కళ్యాణ్ గారి స్క్రీన్ నేమ్ కళ్యాణ్ బాబు లేదా కళ్యాణ్ అనే వేశారు. అక్కడమ్మ ఇక్కడ పిల్ల కళ్యాణ్ అని ఉంటుంది అంతే. బాగా మీకు గుర్తుంటే ఆ సినిమా విడుదల కొన్ని రోజుల ముందు ఎవరి అబ్బాయి అయిన వాల్ పోస్టర్ మాకు గుర్తులేదు సార్, ఎందుకంటే అప్పుడు పుట్టలేదు. ఆయన సినిమా 96 లో పుట్టలేదా మీరు? అంటే సారీ 96 లో పుట్టాము, కాకపోతే థియేటర్ లో చూడలేదు. అందుకే మనం కూడా డిస్కస్ చేసినప్పుడు చిరంజీవి గారి చంటబ్బాయి వచ్చినప్పుడు కూడా అబ్బా ఇలాంటి అద్భుతాలను మేము థియేటర్ లో చూడలేకపోయామా అనేసి చాలా బాధపడ్డాము. కాబట్టి మీకు మేము గుర్తు చేస్తున్నాము. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ కి కొన్ని రోజుల ముందు ఎవరి అబ్బాయి వాల్ పోస్టర్ కళ్యాణ్ గారు వేసి ఓ 10 రోజుల తర్వాత ఎస్ ఈ అబ్బాయి మన కళ్యాణ్ అని చెప్పి అల్లు అరవింద్ గారు అలా కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ కి పరిచయం అంత గొప్పగా పరిచయం చేశారు. అలా ఈ వాల్ పోస్టర్స్ లో కళ్యాణే. అంతకుముందు నిర్మాతగా తీసుకుంటే రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మనగాళ్ళు ఈ సినిమాల టైటిల్స్ లో కళ్యాణ్ బాబు అని ఉంటుంది, కె కళ్యాణ్ కుమార్ అని ఉంటుంది. 2 పేర్లు వాడారు. కె కళ్యాణ్ కుమార్ ఆయన రిజిస్టర్డ్ నేము కె కళ్యాణ్ కుమార్. అలాగా కళ్యాణి అనమాట స్క్రీన్ నేమ్. అక్కడమ్మ ఇక్కడబ్బాయి కళ్యాణే. వెంటనే ఇంకో సినిమా గోకులంలో సీత అనౌన్స్ అయ్యిందో స్టార్ట్ అవడం ఏదో అయింది, రీమేక్ గోకుల సీత. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆన్ డయాస్ ఆ రోజు ఈ
ఏవైతే ఉన్నాయో ఈ విన్యాసాలన్నీ చేసిన తర్వాత వాళ్ళ గురువు గారు ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ ఆయన ఈ మధ్య అస్తమించినట్టు, ఆయన ఆ రోజు కళ్యాణ్ గారికి పవన్ అనే బిరుదు ఇచ్చారు. ఆ పవన్ అనే బిరుదు కళ్యాణ్ గారి పేరు ముందు చేర్చారు. అలా పవన్ కళ్యాణ్ అయ్యారు ఆయన. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ అవ్వడం, అయిన తర్వాత అలా కొనసాగటం. మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా చూపించింది తమ్ముడు సినిమాలో. గోకులంలో సీతలో ఒక ఫైట్ ఉంటుంది, తొలి ప్రేమలో ఫైట్ ఉంటుంది, సుస్వాగతంలో కూడా ఫైట్స్. సుస్వాగతంలో నాకు గుర్తున్నంతలో సుస్వాగతంలో ఫైట్స్ 1 6 ఉన్నాయో లేవో గుర్తు రావట్లా సుస్వాగతం. ఇందులో గోకులంలో సీతలో శ్రీహరి గారితో ఫైట్ ఉంది, తర్వాత తొలి ప్రేమలో కూడా ఫైట్ ఉంది రవిబాబు గారితో, మన డైరెక్టర్ విలన్ రవిబాబు గారితో ఫైట్ ఉంది. తమ్ముడికి వచ్చేటప్పటికి తొలి ప్రేమ అంత పెద్ద హిట్ అయిన తర్వాత తమ్ముడు దానికంటే మించి ఉండాలి, తొలి ప్రేమలో లేని అంశాలు చాలా తమ్ముళ్ళలోకి తీసుకురావాలని చెప్పి మార్షల్ ఆర్ట్స్ మొత్తం తమ్ముళ్ళలోకి తీసుకొచ్చి ఆ ట్రావెలింగ్ సోల్జర్ పాట ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లా మార్షల్ ఆర్ట్స్ ఆయన నేర్చుకున్నారు స్వతహాగా. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డరు. తర్వాత మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి చాలా సరికొత్త విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడం, తెలుసుకోవడం, వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. షిషాన్ హుస్సైన్ గారు, సత్యానంద్ గారు వచ్చేసి సత్యానంద్ గారు యాక్టింగ్ మాస్టర్, వైజాగ్ లో ఉంటారు ఆయన. సత్యానంద్ వైజాగ్ సత్యానంద్, షిషాన్ హుస్సైన్ ఆయన దాదాపు వైజాగ్ సత్యానంద్ గారు 300 మంది పైచిలకు ఆర్టిస్టులకి గురువు ఆయన సత్యానంద్ గారు. చిరంజీవి గారు సత్యానంద్ గారి దగ్గర పంపించింది. చిరంజీవి గారి సినిమాకి దేనికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశారు సత్యానంద్ గారు. అప్పుడు సత్యానంద్ గారి యాక్టింగ్ స్కిల్స్ చిరంజీవి గారు పసిగట్టి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చేసింది సత్యానంద్ గారు. ఆ తర్వాత 300 మంది. మరి ఇంత స్ట్రాంగ్ పునాది ఉన్న ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, ఆయన దీన్ని చాలా రోజుల నుంచి ఇది ఆయన చేస్తున్నారు. ఆ మధ్యలో ఒకసారి కూడా ఆయన వెళ్ళొచ్చారు అక్కడికి. రీసెంట్ గా ఓజీలో కూడా ఆయన పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ దాన్ని ఏమంటారు సార్, ఆయన దాన్ని ఎంత అద్భుతంగా విన్యాసాలు చేసి నాంచా ఏదో అంటారు, నాంచాక్ ఇప్పటికీ కూడా ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తారు. అదంట ఆయనకి ఇస్తే ఎందుకు ఇంత గోలు ఏడుపు ఏంటిది అసలు? అంటే వీళ్ళకి ఏంటంటే ఆయన ఒక ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మళ్ళీ టేకే యూటర్న్ లేకపోతే డైవర్షన్ లాగా ఇటు వచ్చారు అనేటటువంటిది ఈ ట్రోలింగ్ కారణం అనమాట. అంతకు మించి మరొకటి కాదు. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుకు ఆయన అర్హులు. ఎందుకంటే తెలుగులో మార్షల్ ఆర్ట్స్ మీద విపరీతమైనటువంటి సాధికారత ఉన్నటువంటి వాళ్ళలో భానుచంద్ర గారు ఒకరు, అవును, సుమన్ గారు, వీళ్ళిద్దరూ వెరీ బిగినింగ్. చిరంజీవి గారు ఏంటంటే తనను తను షేప్అప్ చేసుకున్నారు. చిరంజీవి గారు షేప్అప్ చేసుకోవడం వెనకాల ఏంటంటే చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చే నాటికి తెలుగు సినిమా హీరోలు అనేటటువంటి వాళ్ళు మన నెక్స్ట్ డోర్లో ఉండేటటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఇట్లా ఉంటారు అనేటటువంటి 6 అడుగుల ఆజానుబాహు, అరవింద దళాయితాక్షుడు ఇట్లాంటి కొన్ని కొలమానాలు కొలతలు ఉండేవి. వాటిని పక్కకు నెట్టి ఆ రూల్స్ని బ్రేక్ చేసిన వాడు చిరంజీవి గారు. ఆ బ్రేక్ చేయడంలో చిరంజీవి గారిలో ఆడియన్స్, ఫ్యాన్స్ పక్కన పెడదాం కాసేపు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిరంజీవి గారిలో వాళ్ళు ఎవరెవరిని చూసుకున్నారు? ఒక సిల్వెస్టర్ స్టాలిన్ని చిరంజీవి గారిలో చూసుకున్నారు, ఒక ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ని చిరంజీవి గారిలో చూసుకున్నారు, ఒక జాకీ చాన్ని చిరంజీవి గారిలో చూసుకున్నారు, ఇంతమందిని, ఒక మైకేల్ జాక్సన్ని చిరంజీవి గారిలో చూసుకున్నారు. ఇంతమందిని చిరంజీవి గారు తనలో తాను పోర్ట్రైట్ చేసి చూపించగలిగారు. కాబట్టి చిరంజీవి గారు అవుట్ స్టాండింగ్ మెగాస్టార్ అన్నది మనం ఆయనకి ఇచ్చుకున్న బిరుదు. కేఎస్ రామారావు గారు ఇచ్చిన, మనం ఇవాళకి పిలుచుకున్నటువంటి విశేషణం. కాసేపు దాని పక్కన పెడితే ఏంటంటే కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్లో తనదైనటువంటి దీనిని పందాన్ని ఆయన కొనసాగించారు. ఎప్పటికప్పుడు అంటే ఆయన మధ్యలో కొంత దూరం జరిగినప్పటికీ మళ్ళీ తన శరీరాకృతిని దృష్టిలో పెట్టుకుని అగైన్ ఆయన ఏంటంటే తనని షేపప్ చేసుకునే విధంగా ఆయన పూర్తిగా శాకాహారిగా మారిపోవాలనుకుంటే పూర్తిగా శాకాహారిగా మారిపోవడం, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. వాటిని అన్నింటినీ అద్భుతంగా ఆయన చేసుకుని ఇవాళ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్కి అర్హులయ్యారు. ఓకే, అది అంటే ఆయనకు ఇవ్వడానికి సంబంధించి ఇంకోటి ఎలా కనెక్ట్ చేస్తున్నారంటే సనాతని హిందూ ధర్మవాదాన్ని తెర మీద తీసుకొస్తున్న వ్యక్తికి ఈ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఏంటి లింకు, సనాతనికి ఇది అవసరమా అన్న ఇంకొక వాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మనం చైనాకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా అక్కడ ఆ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా యుద్ధ విద్యలు అభ్యసించినటువంటి వాళ్ళే. అవును, అందులో ఏ విధమైనటువంటి బోధిసత్తుడు, బోధిధర్ముడు దగ్గర నుంచి మొదలు పెడితే ఈవేళ అక్కడ ఉన్నటువంటి చాలా మంది వాళ్ళ మతాన్ని, వాళ్ళు ఆ మతావలాభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధ విద్యలు అభ్యసించిన వాళ్ళే. అట్లాగే మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఆయన యోగి ఆధ్యాత్మిక పైన
సాగిస్తున్నటువంటి వ్యక్తిగా అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన పలు శారీరక దారుఢ్యానికి సంబంధించినటువంటి పలు విద్యల్లో ఆయన కూడా నిష్ణాతులు. కాబట్టి దానికి సనాతన ధర్మానికి యుద్ధ విద్యలకి అసలు సంబంధం లేదు. అంటే కేంద్రం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏదైనా ఇప్పించుకోగలుగుతారు, దానికి ఏముందిలే అన్న ఇంకో వాదన. దేనికి నో కామెంట్. ఎందుకని ఆయనకు అర్హులు. ఇప్పుడు హీ నోస్ ఎవ్రీథింగ్ మార్షల్ ఆర్ట్స్లో. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఇప్పించుకున్నారు. ఇప్పుడు అది పూర్తిగా అది రూల్డ్ అవుట్ అనమాట. మొత్తానికైతే ఆయన కష్టపడి సాధించుకుంది. ఖచ్చితంగా వీళ్ళలాగా వీళ్ళు కూసే కూతలకు కావచ్చు, చేసే కమెంట్స్ కొన్ని గౌరవ డాక్టర్లు లాంటిది కాదు ఇది. ఓకే, చాలా చక్కగా కొన్ని గౌరవ డాక్టరేట్ లాంటివి కావు. చాలా ఎందుకంటే ఇది మీరు అక్కడ పెర్ఫార్మ్ చెయ్యాలి ఆ గురువు ముందు. ఖచ్చితంగా ఫలానా ఏదైతే ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ అక్కడ మీకు వాళ్ళు పెర్ఫార్మ్ చెయ్యాలి. పెర్ఫార్మ్ చేయకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది ఓకే, అలాంటి ప్రూవ్ చేసుకున్న వ్యక్తి కాబట్టి వీళ్ళు మాట్లాడడానికి కూడా ఏం లేదు కాబట్టి వంకలన్నీ వెతుకుతున్నారు. కానీ చాలా అద్భుతంగా కొన్ని డాక్టరేట్ లాంటిది కాదు ఇది. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ ఒక్క విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే పండుగ. సీరియస్ గా చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.